రైట్ 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 బీజేపీ విమర్శించే నైతిక హక్కు లేదు. మన 9 ఏళ్ల కోర్టు ఇవ్వకపోతే నెలనాటి జీతాలు కూడా ఇవ్వకపోదు రైట్ సంజయ్ గారు రామరెడ్డి గారు అని చెప్పిండు. రామరెడ్డి గారు ప్లీజ్ రామరెడ్డి గారు ఆయనకు చెప్పు ఎందుకు రామరెడ్డి గారు మాట్లాడుతున్నావు? రామరెడ్డి గారు రామరెడ్డి గారు 1 minute ప్లీజ్. రేవంత్ రెడ్డికి చెప్పు పెద్ద ఆయనని. ఇలాంటి వాళ్ళని విమర్శించి సహించకపోతే రామరెడ్డి గారు పాయింట్ పోనివ్వండి. రామరెడ్డి గారు పాయింట్ పోనివ్వండి ప్లీజ్. నో రామరెడ్డి గారు పర్సనల్ మ్యాటర్ వద్దు. నో పర్సనల్ కాదు. అరే రేవంత్ రెడ్డి అది ఏం అది చెప్పిండు? అది అలౌ ఏం చేయండి చెప్పిండు? అలౌ చేయండి. నేను సారీ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? సారీ మీరు ఏదున్నా సరే అన్నాడు. పాలసీ ఎందుకన్నాడు? పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడండి అంతే. ఓన్లీ పాలసీ పాయింట్. నేను పర్సనల్ ఏమంటలేను. పెద్ద ఆయన ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు మోడీ పెద్దన్న అంటే మన తెలంగాణ సంస్కారం కాబట్టి పెద్దన్న మేము కాదనట్లేదు. మేము ఒక్కటే చెప్తున్నాం, పాలన పరంగా ఇష్యూ అది కాదు కదా. అంటే అదే ఒక మాట వచ్చింది కాబట్టి తనకి క్లారిటీ ఇచ్చిన తర్వాత కంక్లూజన్ వెళ్దాం. ఒక టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడండి అంటే ఆయన అడ్వకేట్ గా వచ్చినాను సార్. రైట్ సార్ ఇట్ ఈస్ ఓన్లీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం అంటే సార్ ఇట్లాంటి వేదికలు కష్టం కేంద్రం వల్ల Yes, yes, ఏంటంటే yes. చేయగలుగుతారు. మీ ముగ్గురు నలుగురికి ఎత్తినాడు ఏం చేసేది లేదు. సంజయ్ గారు మీ పాయింట్ చెప్పండి. మీరు కంక్లూజన్కి వెళ్దాం మనం. మీ పాయింట్ చెప్పండి, కంక్లూజన్కి వెళ్దాం. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఏమున్నా ఏ ప్రభుత్వం అని ఉండనియండి, అక్కడ బీజేపీ ఉండని, కాంగ్రెస్ అని ఉండని, బీఆర్ఎస్ అని ఉండనియండి, ఎలక్షన్స్ అప్పుడు కొట్లాడిన తర్వాత ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము వెళ్ళి కేసీఆర్ లకు గిల్లి కజ్జాలు పెట్టుకోలే, వెళ్ళి మేము ఢిల్లీకి వెళ్ళేసి మనకు రావాల్సిన నిధుల గురించి కూడా మాట్లాడుకున్నాం. అదొక అంశం పక్కన అయితే, ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, మేమంత దౌర్భాగ్య స్థితిలో లేము, ఎవరినో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి చిత్తశుద్ధి ఉంది. 100% 64 సీట్లు ఎట్లా గెలిపించిందో డెఫినెట్ గా ఇప్పుడు కూడా మమ్మల్ని గెలిపించబోతున్నారు. కాబట్టి మేము ఎవరిని ఆడుకునే స్థితిలో కంక్లూజన్ లాస్ట్ పాయింట్ కంక్లూజన్. శరత్ గారు మీద లాస్ట్ వస్తాను మీ దగ్గరికి. కంక్లూజన్ మీరే ఇద్దరు ప్లీజ్. సంజయ్ గారు లాస్ట్ కంక్లూజన్ పాయింట్. సార్ పర్సనల్ అటాక్స్ వద్దు సార్. 100% విల్ నాట్ అలో. సంజయ్ గారు లాస్ట్ పాయింట్. ఇప్పుడు దీన్ని అంటే ఒక స్థాయి వరకు తీసుకొచ్చారు, కానీ కీలకమైన నేతలు వచ్చేటప్పటికి ఏమైనా మళ్ళీ మీరు కూడా మెత్తపడతారా అన్న అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందులో మీకు అనుకూలమైన వాళ్ళు ఇప్పుడు రామరెడ్డి గారు అనుమానం వ్యక్తం చేసినా సరే దాన్ని కూడా కొద్దిసేపు దాన్ని కన్సిడర్ చేస్తూ అట్లాంటిది ఏదైనా వచ్చినా మీరు మెత్తపడతారన్న అనుమానం ఉంది. దాన్ని మీరు కంక్లూజన్ ఇవ్వండి సార్. ఒక్కటి సార్, చట్టానికి ఎవ్వరు చుట్టం కాదు. మీకు మళ్ళీ ఇదే లైవ్ లో కూర్చున్నా మాట్లాడుకుందాము. ఎవరైనా ఎంత స్థాయిలో వదిలే ప్రసక్తి లేదు. అదొకటి, అది 100% మేము చెప్తున్నాము. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకెవరు కానీ అలాంటి దాంట్లోకి వ్యక్తులు ఎప్పుడు కూడా దానికి ఎప్పుడు అలాంటి ప్రోత్సహించారు అనేది జరగదు. మేము ఒక్కటే చెప్తున్నాము, ఇవాళ ప్రభాకర్ రావు టోటల్ డొంక మొత్తం బయటికి గదులుతుంది. కాబట్టి రామరెడ్డి గారు ఫైనల్ పాయింట్ కంక్లూజన్ ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి అవలంబిస్తుంది. ఆడ ఇండియా టీవీ అని కేజ్రీవాల్ కు సపోర్ట్ గా లిక్కర్ స్కామ్ దానికి, ఈడనేమో కవితను లిక్కర్ స్కామ్ అరేంజ్ చేసిరని వీళ్ళు చెప్తారు. మరి ఆ పార్టీ సెంట్రల్ పార్టీ తప్ప రాష్ట్ర పార్టీ తప్ప నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సిగ్గు అనిపిస్తుంది మహిళలకని చెప్పారు. మరి ఆడ ఆయనకు సిగ్గు అనిపిస్తలేదా? సోనియా గాంధీ స్కామ్ లో ఎవరు లేరని చెప్తాందుకు అయిన తర్వాత ఈ డబుల్ స్టాండర్డ్స్ సిపిఐ తోటి ఈడ కొట్లాడతాం, ఆడ పొత్తు పెట్టుకుంటాం, కేరళలో కొట్లాడుతున్నాం, ఇవి వద్దు. ఒకటి మేము ఇవాళ నిన్న చెప్తున్నాం, ఇవాళ క్లియర్ గా ఏదైతుందో ఇవాళ కాంట్రాక్టర్ల దగ్గర టీఆర్ఎస్ ఉండగా 5% ఉంటే ఇవాళ 9% కమిషన్ ఇవ్వండి, బిల్లు పాస్ అయితే లేదు. దాని మీద ఎంక్వైరీ చేయమనండి. ఇంకోసారి డిస్కషన్ పెట్టుకుందాం. ఫైనల్ పాయింట్ చెప్పండి. సిబిఐ దర్యాప్తు వైపు దీన్ని తీసుకెళ్లాలని ఒక డిస్కషన్ చాలా కీలకంగా జరుగుతున్న నేపథ్యంలో అదే వస్తే మీ ఇన్ఫ్లుయెన్స్ కాళేశ్వరం వదిలిపెట్టిర్రు, మేడిగడ్డ పట్టుకున్నారు, ఆవును వదిలేసారు, తోక పట్టుకున్నారు. ఆవును ఎందుకు వదిలేసారు అనేది కూడా మా దగ్గర రీజన్ ఉంది. ఎందుకు రిటైర్డ్ జడ్జి తోటి ఎంక్వైరీ కాదు, మేము అడుగుతున్నది సిట్ అయ్యండి, లేదంటే రైట్